హలో అండి. వెల్కమ్ టు హౌస్ ఆఫ్ భాను. న్యూ ఇయర్ హాలిడేస్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ డే ఎలా స్పెండ్ చేశాము, ఏంటి అనేది మీరు కూడా నాతో పాటు చూసేద్దురు పదండి. ఫస్ట్ అయితే మాకు దగ్గరలో ఉన్న వేక్‌ఫిట్ అవుట్‌లెట్ దగ్గరకొచ్చాము. 1 వీక్ బ్యాక్ ఒకసారి విజిట్ చేసేసి చెక్ చేసుకొనెళ్ళాము. సో, ఈరోజు పేమెంట్ చేసేదానికి వచ్చామనమాట. మాకు కావాల్సింది ఫైనలైజ్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఎలా ఆర్గనైజ్ చేశారు అనేది ఒకసారి చూద్దామని అంతా ఒక రౌండ్ యేసొచ్చాను. ఆ వేక్‌ఫిట్‌లో మాకు వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని దగ్గరలో ఉన్న జూడియోకొచ్చాము. నాకు అంతకుముందు జూడియోలో అసలు నచ్చేవి కాదు. బట్ రీసెంట్‌గా 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి ఎక్కడ ఎన్ని చూసినా సరే, ఆ రీజనబుల్ కాస్ట్‌లో అండ్ బెస్ట్ ఐటెమ్స్ ఉంటాయి జూడియోలో అనిపిస్తుందనమాట. సో, అటు ఇటు ఏది ఆలోచించకుండా డైరెక్ట్‌గా ఓన్లీ షాపింగ్ ఇన్ జూడియోనే చేద్దాం అనుకోని వచ్చాననమాట. సో, పనిలో పని నాకు స్లిప్పర్స్ అండ్ శాండిల్స్ అండ్ షూస్ కూడా కావాలి. ఒకసారి అన్నీ చెక్ చేసుకొని కావాల్సినవి తీసుకొని వచ్చేసేసాము. మేము వెళ్ళిందైతే యాక్చువల్‌గా నా షాపింగ్‌కి. బట్ నా దాని మీద పెద్దగా ఆఫర్స్ లేవు కానీ కిడ్స్‌కి సంబంధించినవి మాత్రం చాలా బాగా ఆఫర్స్ ఉన్నాయి. సో, ఇప్పుడైతే మేము యాక్చువల్‌గా బయటికొచ్చిన పనేంటంటే, ఈరోజు లంచ్‌కి కృతంగా కొద్దామనుకున్నాము. చాలా రోజులైపోయింది స్పైసీగా కృతంగాలో చికెన్, బిర్యానీ అండ్ రాగి ముద్ద తిని. సో, చాలా స్పైసీగా తినాలి అంటే కృతంగాకే వెళ్ళాలి. చాలా ఎక్కువ రోజులైపోతే మేము కృతంగాని మిస్ అవుతామనే చెప్పాలి. సో, హ్యాపీగా మాకు కావాల్సినన్ని ఆర్డర్ చేసేసుకొని, లంచ్ ఫినిష్ చేసేసుకొని బయటకొచ్చేసేసాము. సో, చెప్పినట్టుగా నేను ఇందాక వెళ్ళిన జూడియోలో నాకు టాప్స్ అయితే 2 దొరికాయి. సో, ఎనదర్ జూడియోకెళ్తున్నామనమాట. ఇక్కడ పార్క్స్ ఫిగర్ మాల్‌లో చాలా టైమ్ స్పెండ్ చేశాను కానీ, చాలా వెతికాను. బట్ నాకు నచ్చిన దాంట్లో సైజ్ లేదు. నాకు సైజ్ ఉన్న దాంట్లో కలర్ నచ్చలేదు. అలా 1 ఆర్ 2 అవర్స్ స్పెండ్ చేసినా కానీ నాకేమీ జూడియోలో దొరకలేదనమాట. సో, ఫస్ట్ ఒక 2 టాప్స్ దొరికాయి. సో, దాంతోనే బ్యాక్‌కొచ్చేసేసాము. సో, ఇక్కడ కూడా మా అబ్బాయివి అంటే కిడ్స్‌కి బావున్నాయి. ఆఫర్స్ బావున్నాయి యాక్చువల్‌గా. లైక్ దట్ టూ 12, 13 ఇయర్స్ 12 ఇయర్స్ వరకైతే మంచి ఆఫర్స్ ఉన్నాయి. 1-12 ఇయర్స్. అండ్ కొంచెం స్టాక్ కూడా బా అనిపిచ్చింది. సో, ఈ పార్క్ స్క్వేర్ మాల్‌లో పైన గేమ్స్ అండ్ ఇంకొంచెం చేంజెస్ చేశారు. సో, అదంతా కూడా ఒకసారి చూసేసేసి ఇక రిటర్న్ అవ్వడమే. ఆఫ్టర్‌నూన్ టైమ్స్ కంటే నైట్ టైమ్స్ మాల్స్‌లో ఈ లైట్స్ వల్ల, ఎఫెక్ట్స్ వల్ల చాలా కలర్‌ఫుల్‌గా బా అనిపిస్తాయి. క్రిస్మస్ ట్రీ దగ్గర కొన్ని మ్యాండేటరీ పిక్చర్స్ దిగేసేసి అండ్ షాపింగ్ అండ్ లంచ్ ఇలా కంప్లీట్ చేసుకున్నామనమాట. ఈరోజైతే చాలా చాలా హ్యాపీగా, సరదాగా ఇలా గడిచిపోయింది. నా నెక్స్ట్ వీడియోలో నేను ఏమేం తీసుకున్నాను, ఏమేం షాపింగ్ చేశాను అన్నీ కూడా చిన్న హాల్‌లా పెడతాను. ఖచ్చితంగా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.